నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. బంగారుపాలెం మండలం ఈశ్వర్ కళ్యాణ్ అభయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భగభగమండుతున్న ఎండాకాలంలో ప్రతి శనివారం ఉదయం నుంచి సాయంత్రం 9 గంటల వరకు ఉచితంగా నీళ్లు, జ్యూస్, ఐస్ క్రీంలు ఇస్తున్న ఈశ్వర్ కళ్యాణ్ అభయ్ ఫౌండేషన్ వారు గత నెల రోజులుగా ప్రతి శనివారం 42 పంచాయతీలలో ఉన్న ప్రజలు వారాంతపు సంతకు వచ్చి కూరగాయలు, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు. చుట్టుపక్కల జనాలు వస్తుంటారు. త్రాగడానికి మంచినీళ్లకి ఇబ్బంది పడుతూ ఉంటారని, దాన్ని చూసిన ఈశ్వర్ కళ్యాణ్ అభయ ఫౌండేషన్ యజమానులు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అందుకు మండలంలోని ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు కొండేటి శివ, స్టాఫ్ పాల్గొన్నారు. ఒకటే బ్రో, మనిషికి ఒకటే. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం వైఎస్ఆర్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడిగా మొగిలీశ్వర్ను అధిష్టానం నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం శాయశక్తులా కృషి చేస్తానని, అలాగే నాకు ఈ పదవి రావడానికి కారకులైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, డాక్టర్ సునీల్ కుమార్, ఎంబీ కుమార్ రాజా, పాలేరు రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి, శిరీష్ రెడ్డి, జయకుమార్, శరత్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, సోమశేఖర్ మరియు వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు, గ్రామస్తులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రియతమ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, విధినాన్న గారు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు వీరి సహకారంతో బంగారుపాలెం మండలం బీసీసీఎల్ అధ్యక్ష పదవి నాకు రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. దీనికి ముఖ్యంగా కృషి చేసినటువంటి పోతలపట్టు సమన్వయకర్త సునీల్ కుమార్, మాజీ శాసనసభ్యులు లలిత కుమారి గారికి మరియు మండల కన్వీనర్ రామచంద్రన్న గారికి మరియు కుమారాజన్న గారికి, శిరీష్ అన్న గారికి, ఎంపీపీ అమరావతమ్మ గారికి, జెడ్పీటీసీ సోమన్న గారికి మరియు
మండల నాయకులందరికీ మరియు సర్పంచులకు, ఎంపీటీసీలకు మరియు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుతూ, నాకు ఈరోజు నిన్న సాయంత్రం నుంచి ప్రతి ఒక్కరు ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా కృతజ్ఞత తెలిపిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు మరియు బోడబండ గ్రామ ప్రజలు మరియు విచ్చేసినటువంటి మా స్నేహితులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, కృతజ్ఞతలు తెలుపుతూ, నాకు ఈ పదవి ఇచ్చినందుకు నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి అన్ని విధాల నా శాయశక్తులా కష్టపడి పనిచేస్తూ బీసీ కులస్తులందరినీ కలుపుకొని ఒక దారి మీద నడుస్తూ సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నానని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను. బంగారుపాలెం మండలం మొగిలి చెరువు వద్ద గున్న ఏనుగు మృతి. గత మాసంలో వేటగాళ్ల నాటు బాంబు పుచ్చు వల్ల గాయపడ్డ 3 సంవత్సరాల గున్న ఏనుగు. గత మాసంలోనే గాయపడ్డ ఏనుగు కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టిన అటవీ శాఖ అధికారులు గాయపడ్డ ఏనుగు గుంపులో ఉన్నట్టుగా గుర్తించిన ఎలిఫెంట్ ట్రాకర్స్ చికిత్స చేయలేక చేతులెత్తేసిన అటవీ శాఖ అధికారులు నేడు తీవ్ర అనారోగ్యంతో మృతి చెందినట్లు గుర్తించిన ఫారెస్ట్ డాక్టర్స్. ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నరమేధాన్ని దళిత హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ తీవ్రంగా ఖండిస్తూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు శివనగర్ తమ్మెర భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ వెంటనే ఆపి మావోయిస్టులతో బేషరతుగా శాంతి చర్చలు జరపాలన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వము ఆదివాసులపైన చేస్తున్నటువంటి దమనకాండం, ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తున్నటువంటి హత్యాకాండను తక్షణమే నిలిపివేయాలని మావోయిస్టు పార్టీతో బేషరతుగా చర్చలు నిర్వహించి దేశంలో శాంతి నెలకొల్పాలని చెప్పేసి తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇవాళ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా 2026 మార్చి నాటికి ఈ దేశంలో మావోయిస్టులు లేకుండా మేము నిర్మూలన చేస్తామని చెప్పేసి వాగ్దానాలు చేస్తూ ఉన్నాడు. మావోయిస్టుల నిర్మూలన చేయడం కొరకు వాగ్దానాలు చేస్తున్నటువంటి కేంద్ర మంత్రి, హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా, నరేంద్ర మోడీ ఇవాళ దేశంలో పేదరిక నిర్మూలన కొరకు, పేదలకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కొరకు, దళితులపైన, ఆదివాసులపైన, మైనారిటీలపైన, గిరిజనులపైన జరుగుతున్నటువంటి దాడులను అరికట్టడం కొరకు కానీ, ఆ సామాజిక వర్గాలకు ఈ దేశంలో చెందవలసినటువంటి సంపదను కానీ ఫలాని సంవత్సరం నాటికి మేము పంచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం మాట్లాడడం లేదు. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో, మధ్య భారతదేశంలో ఉన్నటువంటి అపారమైనటువంటి ఖనిజ సంపదను బడా కార్పొరేట్ సంస్థలకు దారాదత్తంగా అప్పచెప్పడం కొరకు ఇవాళ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ఆనుకోని ఉన్నటువంటి గిరిజనులను ఆపరేషన్ కగార్ పేరుతోని గిరిజన మహిళలపైన, గిరిజన యువకులపైన, చిన్న పిల్లల సైతం కూడా చూడకుండా నిర్దాక్షిణంగా కాల్చి చంపుతున్నటువంటి సంఘటనను మనం ఇవాళ ప్రచార మాధ్యమాల ద్వారా చూస్తూ ఉన్నాం. కానీ కేంద్ర ప్రభుత్వము మావోయిస్టు పార్టీని కేవలం శాంతి భద్రతల సమస్యగానే చూస్తున్నామని చెప్తూనే, అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని చెప్తూనే ఆదివాసులపైన తీవ్రమైనటువంటి క్షీణించే హక్కును కాలరాస్తున్నటువంటి సందర్భంలో మనం ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీ ఒకవైపు మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వంతో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నప్పటికీ కూడా రాజ్యాంగబద్ధమైన పరిపాలన అందించేటువంటి ప్రభుత్వం మాత్రము మావోయిస్టులతో చర్చలు జరపడానికి ఇవాళ సిద్ధంగా లేదు. దీని మూలంగా ఏమవుతుందంటే ఇవాళ గిరిజన ప్రాంతంలో ఆదివాసులను మరింత దౌర్జన్యంగా చంపేసేటువంటి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం పూనుతున్నదని వల్ల అర్థమవుతా ఉన్నది. అందుకే దళిత హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మావోయిస్టు పార్టీతోని కేంద్ర బీజేపీ ప్రభుత్వమే తక్షణమే చర్చలకు పిలవాలని చెప్పేసి, అదే రకంగా ఆపరేషన్ కగా పేరుతోని కర్రేకుంటే ప్రాంతంలో వేలాది మంది పోలీసు బలగాలను తీసుకొచ్చి అక్కడ గిరిజనుల జీవన స్థితిగతులకు చాలా విఘాతం కలిగించేటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. కాబట్టి తక్షణమే ఆపరేషన్ కగారు నిలిపివేసి మావోయిస్టు పార్టీతో చర్చలు జరిపి దేశంలో శాంతి నెలకొల్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తిరువూరు ప్రధాన రహదారిలో యూట్యూబర్ మధుమితకు న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించిన కుటుంబ సభ్యులు, బంధువులు. న్యాయం చేసే వరకు కదిలేది లేదని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు. రోడ్డుపై బైఠాయించిన వారిని బలవంతంగా లాగేసిన పోలీసులు. ఉద్రిక్తంగా మారిన వాతావరణం. మనం పోయేది మన తిరువురే కదా, మన కొంపడే కదా, మన కొండూరే కదా, మన విజయవాడే కదా, మన ఆడపిల్ల మనకి ఇక్కడ కదా పోయేది. మరి ఎక్కడి నుంచి వస్తుంది భద్రత? ఇవాళ న్యాయం కోసం రోడ్డెక్కి మధ్యమిత్ర కోసం తిన్నాం. 3 రోజులు అవుతుంది. కన్న వాళ్ళకి తెలియదా బాధ? ఎంత శోభానిపిస్తారో బంధుమిత్రులు వీళ్ళందరికీ. తను మంచి అమ్మాయి, రీల్ చేసుకుంటున్న ఒక అమ్మాయి ఇలా దుర్మరణం పాడైపోతే మనందరం స్పందించాలి కదా. మనందరికి ఉంది కదా బాధ్యత. ఉందా లేదా? ఉంది. భారతదేశ ప్రతిపౌరుని అడుగుతున్నా, ఉందా లేదా మిత్రమా నీకు? ఉంది. ఒక అన్యాయమైన అమ్మాయి ఇలా చనిపోయితే ఒక భారతదేశంలోనే చనిపోయింది, పాకిస్తాన్ లోనే కాదు కదా, భారతదేశంలోనే కదా. మరి నీకు లేదా మిత్రమా? నీకు లేదా? We want
అని చెప్పేసి 3 రోజుల నుంచి విసనపేట పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే పోలీసులు తెలుసా నొప్పుతున్నారు కూర్చొని. ఆ డెస్క్ మీద ఏం రాస్తుంది? ఇంకొకటి ఉంది, విమెన్ సేఫ్ హెల్ప్ లైన్ అంట, విమెన్ సెల్ఫ్ డెస్క్ అంట. ఎక్కడ ఒక అమ్మాయి కోసం న్యాయం కోసం వెళ్తే ఎఫ్ఐఆర్ తీసుకోలేదు సార్, ఎఫ్ఐఆర్ తీసుకోలేదు. ఇప్పటికి నిన్న తీసుకోలేదు, ఈ రోజు తీసుకోలేదు. ఎందుకు? విసనపేట పోలీస్ స్టేషన్ ఒకటి, తిరువురు పోలీస్ స్టేషన్ ఒకటి. ఇప్పుడు ఇక్కడికి కొంతమంది పోలీసులు వచ్చేసారు. మేడం ధర్నా చేస్తున్నాం. ఇందాక కూడా పోలీస్ స్టేషన్ దగ్గర పోతే వాళ్ళు న్యాయం చేసేటట్టు మాకు కనిపించట్లా. సరే అని చెప్పి మేము ఇక్కడికి దిగినాం, ధర్నాకి దిగినాం. ఇక్కడ కొంతమంది పోలీసు వాళ్ళు వచ్చిర్రు, సార్ వాళ్ళు వచ్చిర్రు. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారు తెలుసా? అసలు ఇది విసనపేటలో జరిగిన ఇన్సిడెంట్, ఆ పోలీస్ స్టేషన్ కి ఆ పరిధిలో సంబంధించింది. మీరు ఇక్కడికి వచ్చి ఎందుకు ఇది చేస్తున్నారు? కావాలంటే అక్కడికి వెళ్ళండి అంట. సరే మరి అక్కడికి వెళ్ళండి అన్నప్పుడు అక్కడ నుంచి ముద్దాయిలని ఇక్కడికి ఎందుకు తెప్పించారు? ఇక్కడ పోలీస్ స్టేషన్ లో ఎందుకు వచ్చారు? ఇక్కడ ఎందుకు వచ్చారు? మళ్ళీ సిగ్గు లేకుండా అడిగితే మాకు సంబంధం లేదు వెళ్ళండి అంటారు. సిగ్గు లేకుండా పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి నలుగురిని ఏదో పెళ్లి పువ్వులకి పిలిచినట్టు కూర్చోబెట్టి బిర్యానీలు తెప్పించి తినిపిస్తారు. ఏంటి కూలర్లు పెట్టి ఇక్కడ సార్ వాళ్ళని అడిగితే సార్ మరి మాకు సంబంధం లేదు అంటున్నారు కదా, మేము వెళ్ళామా వాళ్ళని బయటికి తీసుకురామంటే సరే వెల్లురి అంటున్నారు. మేము వెళ్తుంటే అక్కడ ఆపుతున్నారు. ఏంటి వాళ్ళు ఉన్నారు, గిరిజనులకు సంబంధించిన వీళ్ళు ఎవరైతే ఉన్నారు వీళ్ళకి న్యాయం దొరకట్లేదు. అదే ఒక రెడ్డి, ఒక నాయుడు కానీ లేకపోతే ఒక చౌదరి ఉండుంటే ఆ కుటుంబానికి ఎవరికైనా సరే ఇన్సిడెంట్ వస్తే ఎలా ఉండేది సార్? మీరు చెప్పండి, ఎలా ఉండేది? నేను ఇప్పటికి చాలా ఆలోచించా జర్నలిస్ట్. నేను కూడా ఎవరైతే మధుమిత అని చనిపోయిందో ఆ అమ్మాయి, షీఈ్ నాట్ ఏ యూట్యూబర్, షీఈ్ నాట్ ఏ ఇన్ఫ్లుయెన్సర్, షీఈ్ ఆల్సో ఏ జర్నలిస్ట్, షీఈ్ ఆల్సో ఏ రిపోర్టర్, షీఈ్ ఆల్సో యాంకర్. అది ఒక ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం 2025 7 మే 2025 బుధవారం నుండి 13 మే 2025 మంగళవారం వరకు జరుగుచున్నవని అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐవి రోహిత్ గారు, ఈవో వీర్ల సుబ్బారావు గారు ఆదేశాల మేరకు దివ్య కళ్యాణం గురించి సత్యదీక్ష ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబు భక్తులకి తెలియజేస్తున్నారు. తారీఖు వరకు జరుగుతున్నాయి. స్వామివారి కళ్యాణం 8/5/2025 అనగా గురువారం నాడు రాత్రి 9:30 నుండి కనుక ప్రతి భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నామండి. 7వ తారీఖు నుంచి అండి, కళ్యాణం 8వ తారీఖు 8/5/2025 అనగా గురువారం నాడు. స్వామివారి కళ్యాణం 8వ తారీఖు నుండి 7వ తారీఖు పెళ్ళికోడి చేయడం. పెళ్ళికోడి చేసేటప్పుడు పొద్దున ఉంటాయి, మొత్తం అందరూ వచ్చి కలుస్తారు, ఇబ్బంది ఉండదండి. 8వ తారీఖు స్వామివారి కళ్యాణం అండి. మళ్ళీ 11వ తారీఖు రథోత్సవం ఉంది. 13వ తారీఖుని పుష్పం అందరికీ జాతి ముఖ్యమని చెప్తాను అమ్మా. పుష్పం పంపిణీ చేస్తాను అర్థమా రైతమ్మా. జై సత్యవా, జై సత్య. తారీఖు నుండి 13వ తారీఖు వరకు జరుగుతున్నాయి. స్వామివారి కళ్యాణం 8/5/2025 అనగా గురువారం నాడు రాత్రి 9:30.
జై సత్యదేవా, జై జై సత్యదేవా. స్వామివారి కళ్యాణం అండి రేపు 7వ తారీఖు నుండి 13వ తారీఖు దాకానండి. 7వ తారీఖుని స్వామివారి పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె చేయటం అండి. 8వ తారీఖున స్వామివారి కళ్యాణం అండి. ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేసేటప్పుడు ముత్తైదులు అందరూ వచ్చి పసుపు దంచండి. ఆ భాగ్యం అందరికీ రాదండి. వచ్చి స్వామివారి కార్యక్రమంలో పాల్గొన్న కోరుచున్నాం. 8వ తారీఖున 9 గంటలకి స్వామివారి కళ్యాణం అండి. 11వ తారీఖుని స్వామివారి రథోత్సవం అండి. ఈ కార్యక్రమంలో అందరికీ భక్తులు పాల్గొనాలని మొత్తం గ్రామాలు తిరిగి తెలియజేస్తున్నామండి. జై సత్యదేవా, జై జై సత్యదేవా. అందరికీ కళ్యాణం 8/5/2025 అనగా గురువారం నాడు రాత్రి 9:30 నుండి కనుక ప్రతి భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుచున్నామండి. కళ్యాణ మహోత్సవం 7వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు కళ్యాణం అండి. జరుగుతున్నాయి. 7వ తారీఖు నుండి 13వ స్వామివారి అందరూ భక్తులు కళ్యాణం 8/5/2025 అనగా గురువారం నాడు రాత్రి 9:30 నుండి కనుక ప్రతి భక్తులు పాల్గొని జై జై సత్యదేవా. నా పేరు నవమి కృష్ణబాబు అండి. సత్యదీక్ష ప్రసాద్ గారికి జై సత్యదేవా. నా పేరు నవమి కృష్ణబాబు అండి. సత్యదీక్ష ప్రసాద్ గారిని ఈరోజు ఈ చుట్టుపక్కల గ్రామంలో అన్నవరం సత్యనారాయణ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం కోసం భక్తులకి తెలియజేయడం జరిగిందండి. ప్రతి భక్తులు స్వామివారి కళ్యాణంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కూర్చున్నామండి. 7వ తారీఖుని స్వామివారి పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె చేయడం. 8వ తారీఖుని నైట్ రాత్రి 9:30 స్వామివారి కళ్యాణం అండి. అలాగే 11వ తారీఖు సాయంత్రం 4 గంటలకి స్వామివారి రథోత్సవం ఉందండి. 13వ తారీఖుని రాత్రి 7 గంటల నుండి స్వామివారి పుష్పం ఉందండి. కానీ భక్తులందరూ పాల్గొనాలని కూర్చున్నామండి. జై సత్యదేవా, జై జై సత్యదేవా. అన్నవరం ఈఓ గారు చైర్మన్ గారు వారి ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుందండి. జై సత్యదేవా, జై జై సత్యదేవా. అందరినీ తీసి నా దగ్గరికి వచ్చి వాయిస్ చెప్తాను. జై సత్యదేవా, జై సత్యదేవా, జై జై సత్యదేవా. స్వామివారి కళ్యాణం అండి 8వ తారీఖు నుండి 7వ తారీఖుని పెళ్లి కొడుకు చేయడం అండి. ఎడమా 8వ తారీఖుని నైట్ 9 స్వామివారి కళ్యాణం. తర్వాత రథోత్సవం ఉందమ్మా 11వ తారీఖుని. పుష్పయోగం అంటే స్వామివారి పుష్పయోగం 13వ తారీఖుని. అందరూ భక్తులు రావాలని కోరుతున్నామండి. అందరూ రావాలండి. జై సత్యదేవా, జై జై సత్యదేవా.